సోమశిల జలాశయంలో 2018లో చేప పిల్లలను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని, గత ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేయక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని, సోమశిల జలాశయంలో చేప పిల్లలను విడుదల చేయాలని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలోని ఎగువ ప్రాంతంలోని 3 పడవల్లో వెళ్లి నలిశెట్టి శ్రీధర్ బృందం మత్స్యకారు కుటుంబాలను కలుసుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నది సోమశిల జలాశయం వెనక వైపున దాదాపు 7 కిలోమీటర్లు వెనక్కి వస్తే జలాశయంలో పడవల ద్వారా వెనక్కి వస్తే ఇక్కడ దాదాపు 50 కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు ఈ చేపలు వేటాడే జీవనం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ జలాశయంలో చేప పిల్లలు వదలాలి, పెద్ద చేపలు లభ్యత లేదు. కూటమి ప్రభుత్వంలో 7-8 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వంలో ఎప్పుడో చేప పిల్ల వదిలారు. అప్పటి నుండి నేటి వరకు ఇప్పటిదాకా చేప పిల్ల వదిలిన పాపం పోలేదు. దాంతో ఈ పెద్ద చేపల వేటగా దుర్భరం అయ్యి వీళ్ళ జీవనోపాధి బాగా దుర్భరంగా ఉంది. దీంతోపాటు వీళ్ళు అడిగే ఇంకొక కోరిక ఏంటంటే ఇది పర్యాటక ప్రాంతం, సోమశిల జలాశయం పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతంలో ఈ పర్యాటక అభివృద్ధి కోసం ఈ సోమశిలలో సోమశిల బ్యాక్ వాటర్లో బోట్ షికార్ కానీ పర్మిషన్ ఇస్తే ఆ బోట్ షికార్ ఆధారంగా మాకు జీవనోపాధి కలుగుతుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ 2 విషయాల్ని నేను వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు పర్యాటక శాఖ మంత్రి మా కందుల దుర్గేష్ గారికి కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ ఈ విషయాన్ని తెలియజేసి వెళ్ళి వెంటనే దీంట్లో చేపల్లో వదిలే విధంగా అదేవిధంగా పర్యాటకానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగే విధంగా నా వంతు నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నా వంతు నేను ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.